దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపుడు. అత్రి మహర్షి మరియు అనసూయ మాత కోరిక మేరకు త్రిమూర్తులు ముగ్గురు ఒకే రూపంలో దత్తాత్రేయుడుగా జన్మించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో గల పిఠాపురంలో ఆయన జన్మించారు. అజ్ఞానులకు జ్ఞానబోధ చేస్తూ ధర్మ అధర్మాలను చాటి చెప్పేవారు. ఆయన జన్మించిన స్థలంలోనే ఆయనకు ఒక గుడి కట్టి అక్కడే అదుంబర అనే చెట్టు కిందనే ఆయన వాడిన అసలైన వెండి పాదుకల్ని కొన్ని వందల అడుగుల కింద పెట్టారు. వాటిపైన రాతి పాదాలు కట్టించారు. ఈ ప్రదేశమే శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న దత్తాత్రేయ స్వామివారి ఆలయం. మార్కండేయ పురాణం ప్రకారం దత్తాత్రేయ స్వామి బంధ విముక్తి కోసం ఒక నదిలో మునిగి చాలా సంవత్సరాలు అక్కడే తపస్సు చేసుకున్నారు. ఆయన అనుగ్రహం కోసం మునులు కొన్ని సంవత్సరాలు ఆ నది ఒడ్డునే ఉండిపోయారు. వాళ్ళని పరీక్షించేందుకు స్వామివారు ఒక స్త్రీతో నగ్నంగా బయటకు వస్తారు. ఆవిడే అనగాదేవి. మద్యం సేవిస్తూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ చూసేందుకు అచ్చం వ్యసనపరుడిలా చాలా అసహ్యంగా అనిపించేలా ప్రత్యక్షం అవుతారు. అది చూసి నది ఒడ్డున ఉన్న కొంతమంది మునులు ఆయన్ని వదిలి వెళ్ళిపోగా మరికొంతమంది మాత్రం ఇదంతా ఆయన మాయ అని తెలుసుకుని ఆయన వెంటే ఉండి జ్ఞానబోధ వింటూ మోక్షం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. దత్తాత్రేయునికి ఆయన అనుగ్రహం కోసం వచ్చిన భక్తుల్ని చిత్ర విచిత్రాలుగా పరీక్షించడం అంటే ఎంతో ఇష్టం.